హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం కోసం శ్రావణ మాసం నెల రోజులు ఎలా పూజ చేయాలి, అలాగే ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొచ్చా లేదా, భార్యాభర్తలు కలవచ్చా లేదా, ఈ విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. కాకపోతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. ఎక్కువగా పండగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. అందుకనే ఈ శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి శ్రావణ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సమస్యలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, భర్త ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్పులు లేకుండా ఉంటాయని నమ్మకం. ఈ శ్రావణ మాసంలో సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు చేసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ నేను మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలో అనేది పూర్తిగా వివరంగా చూపిస్తూ నేను శ్రావణ మాసం గురించి చెప్పబోతున్నాను. మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలనుకునేవారు ప్రత్యేకంగా పీటను ఏర్పాటైనా చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా మీ పూజా మందిరంలో డైలీ ఎలా నిత్య పూజ చేసుకుంటారో ఆ విధంగా అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకునేది ఇక్కడ వివరంగా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఒక పీట ఏర్పాటు చేసుకుని ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి, అలాగే ముగ్గు వేసుకొని పిండితోటి పసుపు కుంకుమలు వేసుకొని ఒక జాకెట్ ముక్క వేసుకొని ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో పెట్టుకొని ఇలాగా పూజ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా పీట ఏర్పాటు చేసుకొని ఇలా పీట పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో ఇష్టమైన అమ్మవారికి మామిడాకులను సమర్పించుకొని అందంగా అలంకరించుకున్నాను. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నెల రోజులు కూడా తామర గింజల మాల, అలాగే చిట్టిగాజుల మాలను వేసుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మవారికి చక్కగా పుష్పాలతోటి ఇలా తామర గింజల మాలతో, చిట్టిగాజుల మాలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది అనగానే మన ఇంటిని అంతటిని కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనేది చెప్తాను. దానికన్నా ముందుగా ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మీరందరూ కూడా నెల రోజులు ఇలాగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వరలక్ష్మీదేవి వ్రతం కథలోనే వానికి తెలుస్తుంది. ఎంతో భక్తురాలైన చారుమతి దేవిగా కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ పరిసర ప్రాంతాల అన్నిటి కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు 5వ తేదీ సోమవారం నుండి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి దానికన్నా ముందే అమావాస్య వస్తుంది. ఆ అమావాస్యానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందు రోజు ఆగస్టు 3వ తేదీన శనివారం వచ్చిందండి. ఆ రోజు మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒక్క రోజులో క్లీనింగ్ అవ్వదు అండి, మరి ఎలా అని అడగవచ్చు మీరు.
జూలై 31వ తేదీన కానీ లేదంటే ఆగస్టు 1వ తేదీన కానీ లేదా 3వ తేదీన కానీ శుభ్రం చేసుకోవచ్చు. అయితే అమావాస్య 4వ తేదీన వస్తుంది కదండి. మరి అమావాస్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే అవసరం లేదండి. మీరు ముందుగా శుభ్రం చేసుకుని ఉంటారు కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్లీనింగ్ అనేది చేసుకునే అవసరం లేదు. మామూలుగా ఇంటిని తుడిచి మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకు శ్రావణ మాసంకి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరదండి. మరి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అనే మీకు డౌట్ కూడా రావచ్చు, మీరు అడగవచ్చు కూడా. పర్వాలేదండి, ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజలు అయితే చేసుకోండి. మనకి 5వ తేదీన నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. కాబట్టి 5వ తేదీన సోమవారం వచ్చింది. మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసంకి ఇంటి అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు. అలాగే అన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. కానీ అంతలోకే మీకు పీరియడ్స్ టైం అయితే వచ్చిందండి అంటారా? మరి ఆ తర్వాత పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అంత ఇంటిని అయితే డీప్ క్లీనింగ్ చేయవలసిన అవసరం లేదండి. మరేం పర్వాలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అంతా ముందే చేశారు కాబట్టి. ఇప్పుడు 3 రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో, ఎక్కడెక్కడ రూముల్లో ఉన్నారో ఆ ప్రదేశంలో తుడిచి పెట్టుకొని, అలాగే ఏమేమి పట్టుకున్నారో అవన్నీ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆ తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి, లేదా ఆవు పంచకొంచెంతో చల్లుకోండి, లేదా గంగాజలం ఉంటే గంగాజలమైన నీళ్ళల్లో కొంచెం కలుపుకొని ఇల్లంతా మొత్తం చల్లుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ధూపం అంతా ఇల్లంతా వేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను లక్ష్మీదేవి అమ్మవారికి అగరబత్తితో చక్కగా దీపారాధన చేసుకున్నాను, అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను. ఆ తర్వాత గణపతికి ఏ పూజ చేసినా మనం ముందుగా గణపతిని అయితే ఆరాధించాలండి. ఆ తర్వాత ఆ పూజకి ఎంత ఫలితం లభిస్తుంది. ఏ పూజ మొదలు పెట్టినా గణపతికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి అక్షింతలతో స్వామికి సమర్పించి మనం నమస్కారం చేసుకొని ఆ తర్వాతే మన లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు అయితే మొదలు పెట్టుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేసే ముందు గణపతికి అయితే మనం ఖచ్చితంగా పూజ అనేది ప్రారంభించుకొని వీలైతే ఒక దీపాన్ని కూడా వెలిగించుకొని ఆ తర్వాత స్వామి అమ్మ వాళ్ళకైతే పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంతో ఇష్టమైన అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించుకుంటున్నాను. తర్వాత మీకు ఈ డౌట్ కూడా రావచ్చండి, శ్రావణ మాసం అంతా మేము పూజలు ఏమీ చేసుకోమండి, ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము అనేవారు. వ్రతానికి కూడా మేము ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోవాలి. కాకపోతే శ్రావణ మాసానికి ముందే ఇంట్లో ఉన్న పూజలు అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి ఏమైనా వాష్ చేసుకోవాల్సినవి ఉంటే అవి మాత్రమే చేసుకోండి. అలాగే ఇంటిని తుడుచుకోవడం అలాంటి పనులు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. ఇంకా అయితే వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం 16వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 16వ తేదీ కన్నా ముందుగానే మంగళవారం, శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. అయితే శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలంటే పెద్దగా హడావుడిగా అయితే పడకండి. మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉదయాన్నే నిద్ర లేవగానే మనం స్నానం చేసి ఇల్లంతా కూడా తుడిచి మాపు పెట్టుకోండి. ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలి. మనం ముందుగా ఆ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి మీకు ఉన్న మంత్రాలతో అమ్మవారిని పూజించండి. ఒకవేళ మాకు ఏమీ రావండి అని అనుకునే వారికి ఓం శ్రీమాత్రే నమః అనే అమ్మవారిని లేదా ఓం శ్రీ లక్ష్మీదేవే నమః అని మీకు వచ్చిన అమ్మవారి నామాలతోటి మంగళకరమైన వస్తువులతో కానీ లేదా ఏ వస్తువులు ఉన్నాయో మీ దగ్గర కుంకుమ పూజ లేదా అక్షింతలతో కానీ అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు.
అలాగే అమ్మవారిని ఎప్పుడూ కూడా మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని మన మనసులో ఉంచుకొని పూజించండి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏమి పెట్టాలంటారా? అమ్మవారికి పాలు కానీ లేదా పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ విధంగా మీరు నెల రోజులు కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మరి నెల రోజులు కూడా మరి దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటున్నాం కదండి, మరి ఉపవాసం ఉండాలా అనే డౌట్ రావచ్చు. ఉపవాసం ఉండాలా లేదా నేల మీద పడుకోవాలా మీకు సందేహాలు కూడా రావచ్చు. మీరు నెల రోజులు ఏమి పూజ చేసుకుంటున్నారు అమ్మ అని అమ్మవారికి చెప్పుకొని మీరు కనుక సంకల్పం తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయవలసి ఉంటుంది. అలాగే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి అని అర్థం. నెల రోజులు చేసుకుంటామని అనుకునేవారు ఈ నియమాలన్నిటిని కూడా తప్పకుండా పాటించాలి. అలాగే నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదు. నెల రోజులు కాకుండా మామూలుగా చేసుకుంటాము అని అనుకునేవాడు ఈ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. నిత్య దీపారాధన ఎలా చేసుకుంటున్నారో ఆ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నేను ఇలా పూజ చేసుకుని మీ అందరితో షేర్ చేసుకున్నాను. అమ్మవారు చక్కగా ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఆ పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సందేహాలను తీరుస్తాను. మీకు ఆన్సర్ అనేది నేను తప్పకుండా వీలైనంత వరకు మీకు ఆన్సర్ అనేది నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. అలాగే మన పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.